రావాల్సిన సమయం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతోంది. బ్రిడ్జ్ టౌన్ లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో టీమిండియా, సౌత్ ఆఫ్రికా జట్లు పొట్టి కప్పు కోసం పోటీ పడుతున్నాయి. క్రికెట్ ప్రపంచమంతా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెదర్ రిపోర్టులు చెబుతున్నాయి. 99% మేఘావృతమై ఫైనల్ మ్యాచ్ సమయంలో వాన పడే అవకాశం ఉందని యాక్యూ వెదర్ రిపోర్ట్ పేర్కొంది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేమ శాతం కూడా అధికంగా ఉంటుందని, ఈదురుగాలులు వీయనున్నాయని అంచనా వేసింది. వర్షం పడుతూ తగ్గుతూ ఉరుములతో కూడిన గాలివాన పడొచ్చని పేర్కొంది. ఒకవేళ ఇవాళ జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే రిజర్వ్ డే అందుబాటులో ఉంది. అంటే ఆదివారం ఇరు జట్లు ఫైనల్ ఆడాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం ఏర్పడితే ఆ తర్వాత భారత జట్టు ఆట తీరు దెబ్బతిన్న సందర్భాలు గతంలో ఉన్నాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్తో తలపడింది. ఒకానొక సమయంలో భారత జట్టుపై గట్టి పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టును భారత బౌలర్లు కేవలం 239 పరుగులకే కట్టడి చేశారు. కానీ వర్షం కారణంగా ఆటను రిజర్వ్ డేకు పొడిగించారు. రిజర్వ్ డేలో భారత జట్టు బ్యాటింగ్ కివీస్ బౌలర్ల ముందు పేక మెడలా కుప్పకూలింది. ఆ మ్యాచ్లో భారత జట్టు 221 పరుగులకే పరిమితమై ప్రపంచ కప్ను చేజార్చుకుంది. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో రిజర్వ్ డే అయిన ఆదివారం కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ రిపోర్టులు అంచనా వేశాయి. ఒకవేళ ఆదివారం కూడా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి అనే సందేహాలు క్రికెట్ ఫ్యాన్స్ లో వ్యక్తమవుతున్నాయి. అనూహ్యంగా 2 రోజులు వర్షం పడి మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతే ఐసీసీ రూల్స్ ప్రకారం భారత్, దక్షిణాఫ్రికా 2 సంయుక్త విజేతలుగా నిలుస్తాయి. టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని ఇరు జట్లు గెలిచినట్టు ప్రకటిస్తారు.